ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 4-5 వచనాలను ఒకసారి మనం చదువుదాం. 12వ అధ్యాయము 4-5 వచనాలను చదువుదాం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు చూడండి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనకు చేరవచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే కొన్ని విషయాలను శ్రద్ధగా మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రతి శుక్రవారము బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థనల గురించి ఒక్కొక్క వారం ఒక్కో వ్యక్తి చేసినటువంటి ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? ఎవరికైనా గుర్తుందా? ఏ వ్యక్తి చేసినటువంటి ప్రార్థనల గురించి మనం విన్నాం? మోసే చేసినటువంటి ప్రార్థనలను గురించి మనం విన్నాం. అయితే ఈరోజు కూడా కొన్ని విషయాలను దేవుని వాక్యం ద్వారా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి కాదు కానీ ఒక సంఘమంతా కలిసి చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవుని చిత్తం, ఆ ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతామో చాలా క్లుప్తంగా మనం అందరం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పేతురు భక్తుడు యాకోబు ప్రయాణం చేస్తూ సువార్తను పరిచర్యలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు రాజైనటువంటి హేరోదు వారందరినీ బంధించి చంపేయాలనుకున్నాడు. సువార్తను ప్రకటించకూడదని, సువార్తను బోధించకూడదని, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరెత్తకూడదు, మీరు ఎక్కడైనా ఆయన నామమును ప్రకటించినా ఆయన పేరిట బోధించినా మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఖండితంగా ఆజ్ఞాపించాడంట. అయినా సరే దేవుని బిడ్డలు వాక్యం చెప్పకుండా ఎట్లుంటారమ్మా? ఉండలేరు కదా. ఆయన పిలుపది, ఆయన పరిచర్యది, ఆయన సంకల్పం అది. అందుకనే వారు యథావిధిగా స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు రాజైన హేరోదు యాకోబును బంధించి తల నరికేయించాడంట. మనం అక్కడే 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. చూడండి, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యాకోబును చంపేశాడు. పేతురును పట్టుకున్నాడు. యోహానును యాకోబును అక్కడ ఉన్నటువంటి సంఘము వారందరిలో కొందరిని పట్టుకొని బంధించి చెరసాలలో వేయించేసి వారిలో మొదటిగా యాకోబును ఖడ్గముతో కత్తితో నరికి చంపించేసేయడంట. అక్కడ ఉన్నటువంటి సంఘమంతటికి భయం పట్టుకుంది. ఒరే, ఇక దేవుని పేరు ఎత్తితేనే చంపేస్తారేమో, ఇక దేవుని మాట ఎత్తితేనే చంపేస్తారేమో అని భయపడిపోయి వణికిపోతూ ఉన్న సందర్భంలో యూదులందరినీ మంచిగా చేసుకోవాలంటే, యూదులందరితో ప్రేమగా ఉండాలంటే ఇట్లా యేసుక్రీస్తు వారి పేరెత్తిన వాళ్ళను చంపేస్తే యూదులకు ఇష్టమని హేరోదు రాజు యూదులను సంతోషపరచడానికి యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్న వారందరినీ ఒక్కొక్కరిని చంపేసుకుంటూ వద్దామని ఆలోచన చేశాడు. మొదటిగా యాకోబుని చంపేసిన తర్వాత అక్కడ ఆ రోజు ఒక పండుగ వచ్చింది. మనం 3వ వచనంలో చదివితే, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఇక్కడ చూడండి, యాకోబుని చంపిన తర్వాత పేతురును కూడా చంపేద్దాం అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? పేతురును కూడా చంపేద్దాం. అయితే ఇప్పుడు పండగ, ఏం పండగ అది?
పస్కా పండగ జరుగుతుంది, పులియని రొట్టెల పండగ. ఇంచుమించు 7 రోజులు చేస్తారు ఈ పండగని. ఆఖరి రోజు పండగ పస్కా పండుగ. ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత పేతురును చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చి యాకోబుని చంపినట్టుగానే, అవసరమైతే యాకోబు కంటే భయంకరంగా చంపేద్దామని చెప్పి ఇనప సంకెళ్ళతో బంధించేసి ఒక చెరసాల గదిలో, చీకటి గదిలో అక్కడ ఆయన ఇనప సంకెళ్ళతో, ఇనప గొలుసులతో బంధించేసి అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని సైనికుల్ని కావలా పెట్టాడంట. కావలా పెట్టి ఈ తలుపు దగ్గర ఒక నలుగురు, ఆ గేటు దగ్గర ఒక నలుగురు, ఇంకా ముందు ఒక నలుగురు, అట్లా దగ్గర దగ్గర 16 మంది సైనికులను కావలా పెట్టాడంట. ఒక్క మనిషి పారిపోకుండా ఉండడానికి. పారిపోతాడేమో అని చెప్పి ఎంతమందిని పెట్టాడంట కావలి? 16 మంది. 4 చతుష్టాయములు అన్న దగ్గర పుట్టినోట్లో ఏముంది? 16 మంది సైనికులను పెట్టారంట పేతురు కావలా. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? 5వ వచనంలో చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. ఈరోజు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసిన ఆ సంఘాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలా. మన సంఘములో కూడా ఉన్నటువంటి కాపరిని గూర్చి, లేదా మనకు బోధించేటువంటి బోధకులను గూర్చి, మనకు తెలిసిన సేవకులను గూర్చి, మనకు తెలిసిన సువార్థికులను గూర్చి మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి. ఎవరైనా సరే, మన సంఘంలో చేసిన వారైనా చేయని వారైనా, పరిచయం ఉన్నవారైనా సరే, దైవ సేవకులందరి కోసం ప్రార్థన చేయడం మంచిది. అందుకే వారు ఎట్లా చేశారంట? అత్యాసక్తితో, వారికి ఉన్నటువంటి ఆసక్తితో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశాడు. పేతురైతే హాయిగా నిద్రపోతున్నాడంట. చూడండి ఒకసారి 6వ వచనం చూడండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఇక్కడ చూడండి, ఆ దేవుని దూత వెళ్ళిపోయింది, చెరసాలలోనికి వెళ్ళిపోయి పేతురును విడిపించి తీసుకుని వద్దామంటే పేతురు ఏం చేస్తున్నాడంట? హాయిగా నిద్రపోతున్నాడంట. జైల్లో నిద్ర వస్తుందా? ఏమో జైల్లో నిద్ర వస్తుందా? ఒకసారి ఊహించుకోండి, జైలు ఊహించుకొని. జైలు చూశారు ఎప్పుడైనా? జైలు చూడలేదు, చూడకపోయినా అది కఠినమైన ప్లేస్ అని మనకు అర్థమవుతుంది. ప్రత్యక్షంగా చూస్తే ఇంకా అసలు నిద్ర పట్టదు మనకు. మనకి అక్కడ ఉండే వాళ్ళకు కఠినమైన నేల, కరుగు నేల మీద పడుకోవాలా, ఫ్యాన్ ఉండదు, ఒక్క చిన్న బల్బు, గుడ్డి బల్బు, అది కూడా పడక ఎలగకుండా, ఒక ఫ్యాన్ ఉండదు, ఒక కిటికీ ఉండదు, ఒక డోర్ ఉండదు, చాలా చెమట, వేడి, ఆ ప్రదేశంలో ఉండడమే కష్టము. అట్లాంటిది అక్కడ పడుకోవాలంటే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. అందుకే అంత కఠినంగా వారిని ట్రీట్ చేస్తేనే వారి మనసులో కొంచెం మార్పు వస్తుందని. వారు కఠినమైన వాళ్ళనే గవర్నమెంట్ కూడా వాళ్ళని కఠినంగా అట్లా ట్రీట్ చేస్తారు, అట్లా వాళ్ళతో వారు ప్రవర్తిస్తుంది. ఈరోజు ఆలోచన చేస్తే అంత కఠినమైన చెరసాలలో కూడా పేతురు హాయిగా నిద్రపోతున్నాడంట. కారణం ఏంటంటే పేతురులో కూడా విశ్వాసం. దేవుడు ఏ విధంగానైనా కార్యం చేస్తాడు. ఈ చెరసాల బంధకాలలో నన్ను ఉంచడు, ఈ చెరసాల బంధకాలలోనూ రాజైన హేరోదు చేతుల్లోనూ దేవుడు నన్ను ఉంచడు అని పేతురు యొక్క విశ్వాసం. అందుకే హాయిగా నిద్రపోతున్నాడు. ఈరోజు ఎన్నో సమస్యలు, ఎన్నో సాతాను బంధకాలలో పడి ఉన్నప్పుడు మనం కూడా హాయిగా, నెమ్మదిగా, సమాధానంగా జీవించాలంటే మనం కూడా దేవుని మీద ఆధారపడిన వారమై ఉండాలి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, పేతురు హాయిగా నిద్రపోతున్నాడు, సంఘము ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈలోపు దేవుడు ఎవరిని పంపించాడు? యోహానునా? ప్రభువుని దూతను పంపించేశాడు. ప్రభుదూతను పంపించేసి లేపి తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ ప్రక్కన తట్టి లేపిందంట. చదవండి 6వ వచనం ఒకసారి మళ్ళీ చదవాలి. ఇక్కడ చూడండి, పేతురు జీవితంలో ఈ గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. దూత వచ్చి పక్కన తట్టి లేపిందంట. ఇదిగో పేతురు, లే, దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరకు. దేవుడు సాక్షాత్తు నీ దగ్గరకు నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడండి? నేనేం ప్రార్థన చేయలేదు కదా. పేతురు ప్రార్థన చేశాడా? పేతురు ఏం ప్రార్థన చేయలేదు. దూత వచ్చింది, నేను అడక్కపోయినా పంపించాడేమో అనుకున్నాడు పేతురు.
కానీ పేతురు ప్రార్థన చేయకపోయినా ఎవరు చేశారు? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అయితే దేవుని దూత వచ్చి అతన్ని లేపి తట్టి తీసుకుని వెళ్ళిపోతుంటే సంఖ్యలు ఊడిపోయాయి. అక్కడ ఉన్న వారందరూ కనీసం ఒక్కడికి కూడా మెలకువ రాలేదంట. మరి 16 మంది ఉన్నారు. 16 మంది ఉంటే మెలకువ రాలేదంటే కారణం బహుశా వారందరికీ దేవుడే గాఢమైన నిద్ర కలుగు చేసి ఉంటాడు. అందుకే ఈ మొదటి సైనికులను, రెండవ సైనికులను అలా 16 మందిని దాటుకుంటూ వెళ్ళిపోయి అంత దూరాన్ని వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరిలోకి వెళ్ళడానికి పెద్ద గడి ఉందంట, పెద్ద డోరు. ఆ ప్రాకారముల దగ్గర ఉన్నటువంటి ఆ డోర్ దగ్గరకు రాగానే అదంతటదే తెరుచుకునిందంట. చూడండి 10వ వచనం ఒకసారి చదవండి. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. ఇక్కడ పేతురు జీవితంలో ఈ గొప్ప అద్భుతం ద్వారా మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, ఆ కావలి వారందరిని దాటి అడ్డుగా ఉన్నటువంటి ఇనుప గవినిని కూడా దూత దాన్ని తెరిచి పేతురును లోపలికి ఆహ్వానించి ఒక వీధి దాటిన వెంటనే దూత ఏమైపోయిందంట? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ దాకా తీసుకొచ్చిన దూత ఇంకా సంఘం దాకా తీసుకెళ్ళకూడదా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? సైనికుల్లో నుంచిగా విడిపించి తీసుకొచ్చింది, చెరసాలను దాటించింది, సైనికులను దాటించింది, ఇనుప గవిని దాటించింది. అక్కడ దాకా తీసుకొచ్చిన దూత ఇంకా ముందు కొనసాగకుండా ఏమైపోయిందంట? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే అక్కడికి ఆయనతో ప్రమాదం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి సొంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడ సైనికులు లేరు, అడ్డు గడియలు లేవు, అక్కడి నుంచి ఆపేవారు లేరు. కాబట్టి ఇక నువ్వు సాఫీగా నువ్వెక్కడికి వెళ్ళగలవో అక్కడికి వెళ్ళిపో. నువ్వు ఏం పని చేయగలవో, ఏ పరిచర్య చేయగలవో, ఏ సంఘానికి వెళ్ళగలవో, ఏ కుటుంబానికి వెళ్ళగలవో వెళ్ళిపో. నీకున్నటువంటి అడ్డు గడియలన్నింటినీ నేను దాటించేశాను అంటాడు దేవుని దూత. ఈరోజు మనం కూడా మనకున్నటువంటి ఆపదలలో నుంచి దేవుడు తప్పించిన తర్వాత ఇక మనల్ని వదిలిపెట్టి ఒంటరిగా ఇదిగో నీ విశ్వాస జీవితాన్ని నీవే కొనసాగించాలి అంటాడు. నేనుంటాను, నేను నడిపిస్తూనే ఉంటాను, కానీ నీవే నిర్ణయం తీసుకోవాలా, నీవే ఏదైనా ఒక తీర్మానం తీసుకోవాలా. మందిరానికి వెళ్ళాలా వద్దా, ఇంటి దగ్గర పడుకోవాలా, మందిరానికి వెళ్ళాలా, కానుక ఇవ్వాలా వద్దా, ఈ విషయాలన్నీ దేవుడు చెప్పడం మనకు. మన తీర్మానం, మన విశ్వాసంలో మనం ఎదగడానికి, మనం ఫలించడానికి మనమే ముందుకు కొనసాగాల. అందుకే సైనికుల దగ్గర వదిలిపెట్టలేదు. ఎందుకంటే సైనికులు ఆపే అవకాశం ఉంది కనుక అక్కడ మధ్యలో వదిలిపెట్టకుండా దేవునితో సైనికులు దాటించింది, గవిని దాటించింది, అన్నిటినీ దాటించి ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మార్గం సరళంగా ఉన్న దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఈ సంఘటన ఈరోజు మనం ఆలోచన చేస్తాం. 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ పేతురు నడుచుకుంటూ ఎక్కడికి వచ్చేసాడు? మరియ ఇంటికి వచ్చేసాడు. మార్కు తల్లి అయిన ఇంటికి వచ్చేసాడు. అక్కడికి వచ్చి చూసేసరికి చాలామంది ప్రార్థన చేస్తున్నారంట. దేనికోసం? ఇక్కడ సంఘం అయితే అనుంది కదా. ఏ సంఘం? ఎక్కడున్న సంఘం అది? మరియ ఇంటిలో ఉన్న సంఘం. ఇంట్లో ఉంటే సంఘం ఎట్టయితే సార్ అంటారా? ఇంటిలో ఉంటే సంఘం ఎట్టయితే సార్ అంటారా? సంఘం అయితే అంటాం కదా, ఆ సంఘం ఈ సంఘమే. మరియ ఇంటిలో కూడుకున్న విశ్వాసులందరినీ ఏమంటాం? సంఘం అంటాం. ఆ ఇంటిని కాదు. ఈ విశ్వాసులందరూ ఇంకో ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ సంఘం అంటే ఇంట ఉన్న సంఘమునకు అని పౌలు చాలా పత్రికల్లో ప్రస్తావిస్తాడు. అంటే ఇంట ఉన్న సంఘం కంటే ఇంట్లో సంఘం అని కాదు, కానీ ఇంటిలో ఉన్న విశ్వాసులకు అని అర్థం, ఇంటిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు అని అర్థం. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే ఆలయాలు కాదు, సంఘం అంటే నీవు నేనే ఆయన సంఘం, మనమే ఆయన దేవాలయం. అంటే ఇప్పుడు మరియ ఇంటిలో ఉన్న సంఘం అక్కడ కూడుకొని ప్రార్థన చేసేవారు అందరూ అక్కడ కూడుకొని ఉన్నారంట. అక్కడికి వచ్చి పేతురు ఏం చేశాడు? 13వ వచనం చదవండి ఒకసారి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా
రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని చెప్పాను. ఇక్కడ చూడండి, విశ్వాసముతో, ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ఆసక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన భారమును బట్టి దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యము ద్వారా పేతురుని విడిపించి తీసుకుని వచ్చాడు. ఇక్కడ వారిలో కొంత అల్ప విశ్వాసం మనకు కనిపిస్తుంది. ప్రార్థనలో ఆసక్తి ఉంది, ప్రార్థన చేయడంలో అత్యాసక్తి ఉంది. ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే నమ్మట్లేదు. ప్రార్థన అయితే చేస్తూనే ఉన్నారు. దేనికోసం చేస్తున్నారు? పేతురు కోసం. పేతురు విడిపించబడాలా, పేతురు బంధకాలలో ఉండడానికి వీల్లేదు, పేతురు హేరోదు చేతుల్లో చావడానికి వీల్లేదు. ప్రభువాను పేతురుని విడిపించు అని ప్రార్థన చేశారు. దేవుడు విడిపించి తీసుకొని వస్తే నమ్మట్లేదు. దీన్నే అల్ప విశ్వాసముతో చేసే ప్రార్థన అంటాం. ఏమంటాం? అల్ప విశ్వాసముతో చేసే ప్రార్థన అపాయకరము. అది ఏదో ఒకరోజు మనకు కూడా ఆపదను తీసుకొస్తుంది. ఈరోజు మన వాక్యం అదే, అపాయము కలుగజేసేటువంటి అల్ప విశ్వాసముతో కూడిన ప్రార్థన. సంఘములో ఆసక్తి ఉంది, విశ్వాసం ఉంది, అయితే ఆ విశ్వాసపు స్థాయి ఎంత ఉంది? నమ్మలేని స్థాయిలో ఉంది. దేవుడు చేయగలడు అని నమ్ముతున్నారు, కానీ ఆ కార్యాన్ని కళ్ళెదుట కనిపిస్తే నమ్మట్లేదు. పేతురు వచ్చి చక్కగా డోర్ నాక్ చేస్తున్నాడు, డోర్ కొడుతూ ఉన్నాడంట. డోర్ కొడుతూ ఉంటే చిన్న పిల్ల వచ్చి స్వరం వినింది. ఎవరో డోర్ కొడుతున్నారు, అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉన్నారు. నేను పోయి డోర్ తీద్దామని దగ్గరికి వెళ్తే స్వరం వినిపిస్తుంది, అమ్మా ఇదిగో నేను పేతురును, నేను వచ్చేసాను, బంధకములలో నుంచి దేవుని దూత నన్ను విడిపించి తీసుకొచ్చేశాడు, ఇదిగో నేను వచ్చాను అంటుంటే ఆ బుడ్డది కూడా స్వరాన్ని వినింది. ఎవరోలే అనుకోలేదు. ఎవరని తెలిసిందా పాపకు కూడా? 14 వచ్చినమా, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టింది. చిన్న బిడ్డ కూడా గుర్తుపట్టింది. అయ్యో పేతురు వచ్చేసాడు అని చెప్పి అందరికీ చెప్పడానికి వెళ్ళింది. ఏం తాను తీయొచ్చుగా డోరు? ఏమా చిన్న తీయొచ్చు కదా, తలుపు తీయొచ్చు కదా, మరి ఎందుకు తీయకుండా లోపలికి వెళ్ళిపోయింది? విశ్వాసం లేదనేనా? కాదు, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, స్పష్టంగా చెప్పండి. అందరు చెప్పడం కంటే ఇంకా చూపించడం మంచిది కదా. డోర్ తీసి పేతురుని తీసుకుపోయి ఇదిగో పేతురు అన్న మన మధ్యలోకి వచ్చేసాడని చెప్తే అంత సంతోషం ఉండేది. ఆలోచన చేయండి. సంతోషం పట్టలేకపోయిందంట. సంతోషముతో అన్న పదం ఉంది అక్కడ, అంతేనా? సంతోషము చేత తలుపు తీయక. ఎందుకు తీయలేదంటే సంతోషం ఉంది, గుర్తుపట్టింది, అయినా ఎందుకు తీయలేదంటే ఇప్పుడున్న డోర్లలా కాదు కదా. పాత డోర్లు బలంగా ఉంటాయి, పైగా వాటికి అడ్డు గడియలు ఉంటాయి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఒక బలమైన చెక్కలు ఉంటాయి, అడ్డు గడియలు, ఇనప గడియలు. దాన్ని తీసుకోవాలి కదా. చిన్నది అని ఉంది. ఇంక యవనసురాలు కన్యక అని ఉంటే బాగానే బలమైనది అనుకోవచ్చు. చిన్నదంటే ఇంక చిన్నది ఎంత ఉంటుంది? ఒక 10-12 ఏళ్ళ పిల్ల దాని గడియ తీయడం ఏంటి, ఆ డోర్లు తీయడం ఏంటి? బహుశా ఆ బలము చాలక సంతోషంతో ఉందంటే ఇష్టపూర్వకంగా ఆయన గుర్తుపట్టింది. అయితే సంతోషము చేత లోపలికి వెళ్ళిపోయి వారందరికీ చెప్తూ ఉంది, అమ్మా ఇదిగో నాన్న, ఇదిగో అంకుల్, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఇదిగో పేతురు వచ్చేసాడు, ఇదిగో పేతురు బయటే ఉన్నాడు, ఆ తలుపు బయటే ఉన్నాడు, పేతురు డోర్ కొడుతూ ఉన్నాడు, రండి అని పిలుస్తూ ఉంటే సంఘమంతా కలిసి ఏమంటుందంటే, నార్మీ పిచ్చిదానా, ఏమన్నారంట, నార్మీ ఎట్లొస్తాడే, పేతురు ఆడున్నాడు నీకు తెలుసా, ఎక్కడున్నాడు, ఎక్కడో చెరసాల్లో ఉన్నారన్నారుగా మీరే, చెరసాల్లో ఉన్నాడు, మరి చెరసాల్లో ఉన్న వ్యక్తి ఎట్లా వస్తాడు? నీకు తెలియలే, చిన్నపిల్లను నోరు మూసుకొని కూర్చో, అమ్మాయి ఎవరు కూతురి పాప, తీసుకో కూర్చోబెట్టుకోండి అంటుంటే ఆ పాప, ఏంటి మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు, ఇదిగో వచ్చాడు, ఆయన స్వరం నేను విన్నాను.
15వ వచనమా చదవండి ఒకసారి. అందుకు వారు నీవు పిచ్చిదానివి, ఏమంట నమ్మిన వాళ్ళు పిచ్చి వాళ్ళు, నమ్మని వాళ్ళు జ్ఞానులా? ఇప్పుడు ఏమ్మా, విశ్వాసముతో స్వరము గుర్తుపట్టిన చిన్న బిడ్డ పిచ్చిదంట, చెప్తుంటే నమ్మని వాళ్ళు జ్ఞానవంతులు. మేము జ్ఞానం కలిగిన వాళ్ళం, మాకు తెలుసు. పిచ్చిదాను నువ్వు, చిన్నపిల్లవు, నీకేం తెలుస్తుందిలే. ఎవరి గొంతు విని, ఎవరి గొంతు అయితే సరేలే, ఎవరైతేనేమిలే, వచ్చి డోర్ది చూడు అంటే అందులో ఒక భయం. ఏదైనా సైనికులు వచ్చారేమో, చంపడానికి వచ్చారేమో, యూదులు ఎవరైనా వచ్చారేమో, హేరోదు రాజు ఎవరినైనా పంపించాడేమో అని ఒక భయం. కానీ చిన్నపిల్ల గుర్తుపట్టి, ఆ స్వరం గుర్తుపట్టి, ఇదిగో పేతురు వచ్చేసాడంటే బహుశా వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి. 5వ వచనంలో ఇందాక మనం చదివాం కదా, ఎట్లా చేస్తుందంట ప్రార్థన? సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో బ్రతిమలాడుతున్నారు దేవుణ్ణి, ప్రభువా పేతురుని విడిపించంటున్నారు. ఇప్పుడు విడిపించబడ్డాడు అన్న వార్తను వినగానే వాళ్ళ రియాక్షన్ ఎట్లుండాలా? ఇప్పుడు ఒక లోన్ కోసం అప్లై చేసామండి. నేనే ఒక బ్యాంక్కి వెళ్ళి, అయ్యా 1,00,000 రూపాయలు నాకు అర్జెంట్ అవసరం ఉంది, 1,00,000 రూపాయలు లోన్ కావాలని పెట్టుకున్నాను. లేదు లేదు లేదు, కాదు, కుదరదు, వెళ్ళిపో, నీకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు, వెళ్ళిపో అన్నారు అనుకోండి, వచ్చేస్తాను. ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర, అయ్యా ఎట్లనే కానీ నా కూతురుకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలా, ఏదో ఆపరేషన్ అవసరం పడింది అన్నాను. ఎవరో లేదు 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 అంటూనే సరేలే ఇచ్చేస్తలే అంటే ఆ సంతోషం ఎట్లుండాలా? మా దేవుడు కార్యం చేశాడు, ప్రభువా నీకే స్తోత్రం అనాలా. ఇప్పుడు పేతురు కోసం అంత ఆసక్తితో ప్రార్థన చేస్తే వాళ్ళ విశ్వాసానికి, వారి ఆసక్తికి పూర్తి భిన్నంగా వారి రియాక్షన్ ఉంది, ప్రతిస్పందన ఎట్లుంది? అసలు యాక్చువల్గా ఎట్లా స్పందించాలి ఆ టైంలో? దేవానికి స్తోత్రం అనాలా. పేతురు కోసం మేము ప్రార్థన చేశాం, పేతురుని విడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా అనాలా. ఇవన్నీ మానేసి నీ చిన్నపిల్లని పట్టుకొని నువ్వు పిచ్చిదానులే కూర్చోవుకే అన్నారు. అంటే అపనమ్మకంతో చేసేటువంటి ప్రార్థన మనకు కూడా అపాయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన చేసినంత మాత్రం సరిపోదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానిని నమ్మాలా. దేవుడు ఈ కార్యమును చేస్తాడని విశ్వసించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్తలో మనం చదువుతాం చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే ప్రార్థన చేసే ప్రతిసారి ఏం చేయాలంట? మీరు నమ్మాలా. ఏమని నమ్మాలా? దేవుడు నేను అడిగిన ప్రతిదాన్ని నాకు ఇస్తున్నాడు అని నమ్మాలంట. ఇస్తాడు అని నమ్మకపోతే ఇంక అడిగి వ్యర్థం, అడగడం కూడా వ్యర్థమే. నమ్మకం లేనప్పుడు, దేవుని మీద విశ్వాసం లేనప్పుడు, దేవుడిది చేయగలడు అనే నమ్మకం లేనప్పుడు ఇంక అడగడం ఎందుకు ఆ మాత్రం దానికి? ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎప్పుడైనా ప్రార్థన చేసే ప్రతిసారి ఏం చేయాలంట? మొదట నమ్మాలా. ఏది అడుగుతున్నామో సరే, జ్ఞానమైన, ఆరోగ్యమైన, ఏదైనా సరే ఏం చేయాలంట? యాకోబు పత్రికలోకి రండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఇక్కడ చూడండి, సందేహించరాదు, నమ్మాల. అడిగిన వాటన్నింటినీ నమ్మి పొందియున్నాము, ఇప్పటికే ఇచ్చేశాడు దేవుడని పూర్తి విశ్వాసముతో ప్రార్థనలో అడగాల. రెండవదిగా సందేహించక అడగాల. ఏ మూలన సందేహం ఉండకూడదు. ఇది చేస్తాడో లేదో దేవుడు, ఇది అవుతుందో లేదో, అది 99% అసాధ్యమైన కార్యమైన దేవుని దగ్గర మనం ఏమని అడగాల? సందేహించక అడగాల. పేతురు కూడా నీళ్ళ మీద నడుస్తా ప్రభువా నేను కూడా నీకులాగంటే నీ వల్ల అవుతుందా అంటాడు. నడవగలుగుతావా? విశ్వాసం ఉందంటే ప్రభువా నీవే, నిజముగా నీవే అయితే నేను నడుస్తా ప్రభువా అంటాడు.
రా, నీకు ధైర్యం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే రా, అడుగు పెట్టనగానే ప్రశాంతంగా అడుగుపెట్టి ముందుకు వచ్చేసాడు. కానీ రాను 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 చుట్టూ ఉన్నటువంటి గాలి తుఫాన్లు చూసి ఏమైపోయాడు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వాక్యములో పేతురుతో దేవుడు అంటున్నటువంటి మాటను చూడండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? సందేహపడకపోతే కంటిన్యూగా నడిచేవాడే. ఆ గాలి వైపు, తుఫాను వైపు చూడకపోతే, ఎదుటిగానున్న క్రీస్తు వైపు మాత్రమే చూడగలిగితే చక్కగా నడిచేవాడే. కానీ ఎప్పుడైతే గాలి వైపు, తుఫాను వైపు చూడగలుగుతాడో, చూస్తూ ఉన్నాడో, వెంటనే సందేహం వచ్చేసిందంట లోపలికి. అప్పటిదాకా లేదా సందేహం? అంటే లేదు. అడుగు పెట్టినప్పుడు లేదు, అడుగుతూ ఉన్నప్పుడు లేదు, పడవలో నుంచి దిగినప్పుడు లేదు, 4-5 అడుగులు వేస్తున్నప్పుడు సందేహం లేదు. కారణం ఏంటంటే దేవుని వైపు చూస్తున్నాడు కనుక అతని మనసులోనికి సందేహం రానే రాలేదు. ఎప్పుడైతే దేవుని కాక పక్కన ఉన్న పరిసరాలను చూశాడో సందేహం వచ్చేసింది లోపలికి. అందుకే ఆయన అంటాడు పేతురుతో, పేతురు, ఎందుకు సందేహించితివి? సందేహించావంటే ఆ కార్యం జరగదు. అనుమానించామంటే ఆ పని జరగదు. అవిశ్వాసము, అల్ప విశ్వాసముతో ఉన్నామంటే కార్యాన్ని చేయడు దేవుడు. మరి ఎప్పుడు చేస్తాడు? సంపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణమైన నమ్మకంతో దేవుని మీద ఆధారపడితే 100% ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇందాక మనం చదువుకున్న మార్కు సువార్త 11:23లో కూడా దేవుడు ఒక మాట అంటారు చూడండి. 11:23 చదవండి ఈసారి. ఇక్కడ చూడండి, కొండను చూసైనా సరే నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే మనసులో ఏం సందేహం లేకపోతే పడిపోతుందంట. ఇది అసాధ్యమే. మన మనస్సుకు, మన ఆలోచనకు, మనమున్నటువంటి శారీరక సంబంధమైన ఆలోచన విధానానికి ఇది అసాధ్యం. కానీ మనస్సులో సందేహించక అడిగితే, నమ్మితే దేవుడు ఆ కార్యాన్ని నిశ్చయముగా చేస్తాడంట. ఈరోజు ఆలోచన చేయండి. సందేహించక ప్రార్థన చేస్తాం, కానీ మనసులో సందేహం ఉంటుంది. అడుగుతాం, కానీ ఏదో ఒక మూల అవిశ్వాసం, ఏదో ఒక మూల అల్ప విశ్వాసం మన మనసులోనికి వచ్చేస్తుంది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. ఆ నమ్మకం ఈరోజు మనలో ఉండాలి. ఆ విశ్వాసం ఈరోజు మనలో ఉండాలి. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ కార్యము జరగకపోవుటకు మన అవిశ్వాసమే కారణం. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మన మనస్సులో సందేహించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు. పైగా అల్ప విశ్వాసులారా అంటాడు దేవుడు. ఆ మాటతోనే దేవునికి మనకు కొంత ఎడబాటు వచ్చేస్తుంది. మీరెవరో నాకు తెలియదు అంటాడు. అవిశ్వాసముతో, అల్ప విశ్వాసులతో, నమ్మకం లేని వారితో, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారితో మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఆ ఒక్క తలాంతు ఇచ్చిన వానితో దేవుడు అంటాడు, రే నువ్వు నమ్మలేదు కనుక వీడిని తీసుకెళ్ళి చీకటి బిలములోనికి పడవేయండి అంటాడు. వాడు నమ్మలేదు. ఇదిగో ఆయన మరలా వస్తాడేమో, మరలా ఆయనకి ఇచ్చేయాలా, కనీసం ఆ ఒక్కటి తిరిగి ఇచ్చి, ప్రభా నా వల్ల కాలేదన్నా బాగుండేది, కానీ నాకు తెలుసయ్యా నీ బుద్ధి అంటాడు. నువ్వు విత్తని చోట కోసేవాడవని, చల్లని చోట కూర్చుకునేవాడవని నాకు తెలుసు నీ బుద్ధి అంటాడు. అందుకే వాడిని తీసుకెళ్ళి చీకటి బిలంలో పడేయండి అంటాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘం కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, కానీ ఆ ప్రార్థనకు వచ్చిన జవాబును అంగీకరించట్లేదు, నమ్మట్లేదు. అందుకే వారు ఆ చిన్నదాని వైపు చూస్తుంటారు. ఇదిగో నీవు పిచ్చిదానవు, నీకు తెలీదు. అసలు నీకు పేతురు ఎట్లుంటాడో తెలుసా? పేతురు స్వరం ఎలా ఉంటుందో తెలుసా అంటే, తెలుసమ్మా, నేను విన్నాను, చాలాసార్లు పేతురు అంకులు వాక్యం చెప్తుంటే విన్నాను. పేతురు అంకులు నేనే ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నాను. ఇదిగో మీతో పాటు ప్రార్థనలో ఉన్నాను. కారణం ఏంటంటే పేతురు విడిపించబడాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకే నేను కూడా మీతో ప్రార్థనలో ఉన్నాను. ఇదిగో పేతురు బయటే ఉన్నాడు, ఆ డోర్ బయటే, ఆ తలుపు బయటే ఉన్నాడు.
రండి. ఆ తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చేస్తాడంటే, లేదు లేదులే చిన్నదానా, నువ్వు పిచ్చిదానా, ఊరుకో, నోరు మూసుకొని కూర్చో అని చెప్పి తిడుతున్నారు. అయినా ఆ చిన్నపిల్ల విశ్వాసం చూడండి. ఎంతమంది తిట్టినా, ఎంతమంది కాదన్నా, నువ్వు రాంగు, నువ్వు తప్పు, నువ్వు అబద్ధము, నువ్వు అసత్యము అని ఎంత కృంగదీస్తున్నా సరే, ఆ చిన్నపిల్ల ఎంత గట్టిగా చెప్పిందో చూడండి 16వ వచనంలో. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతనిని దూత అనిరి. రెండవ అవిశ్వాసం చూడండి. ఫస్ట్ ఏమన్నారు? నువ్వు పిచ్చిదాను, నువ్వు పిచ్చిదానట. ఇవి రెండవసారి ఏమంటారు? సరే, నువ్వు ఎవరి స్వరమైనా విన్నావేమో, ఎవరైనా తలుపు కొట్టడం నీకు వినిపించిందేమో, అయితే ఆయన మనిషి కాదు, దూత అయి ఉంటాడేమో. దూత వస్తే కూడా సంతోషమే. అయ్యా దూత రండి అని చెప్పి లోపలికి పిలుచుకొని దూతను అడుగు, దూత తీసుకెళ్ళి విడిపించి తీసుకొస్తుంది కదా. దూతేనా విడిపించింది? దేవుని దూతేనా విడిపించి తీసుకొచ్చింది? మరి ఇప్పుడు అదే దూతే వచ్చింది అనుకో, అడుగు, దూత దగ్గర అడుగు, ఇదిగో మేము దేవునికి ప్రార్థన చేశాం, వెళ్ళి నువ్వు పేతురుని తీసుకొని రమ్మని దూతతోనైనా అడుగు. దూత అయినా కూడా వెళ్ళరంట. దేవుని దూత అయినా కూడా సరే, అది దేవుని దూతలే, వదిలేయి అని చెప్పి మాట్లాడుతూ ఆ చిన్నదాన్ని కృంగదీసే ప్రయత్నం చేస్తున్న. అయినా సరే ఆమె దృఢముగా తెలియజేస్తూ ఉంటుంది. దృఢముగా 16వ వచనం చదవండి ఒకసారి. పేతురును ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. ఇది నిజమా? పేతురేనా? మా కళ్ళ ముందున్నది పేతురేనా? మేం కన్నులారా చూస్తుంది పేతురునేనా? ఓ పేతురుని చూడాలనే ప్రార్థన చేసావు, మరి పేతురు ముందుకు వస్తే ఆశ్చర్యపోతావు. ఇది ఎక్కడ విశ్వాసం? ఇప్పుడు పేతురు రాడు అనుకుంటేనే ఆశ్చర్యపడాలా? పేతురు రావాలని సంతోషపడి ప్రార్థన చేసినప్పుడు ఇంకెందుకు ఆశ్చర్యం? విభ్రాంతి నొందారంట. అబ్బా ఇది ఎప్పుడు జరగదు, ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. మరి అనుకోనప్పుడు ఎందుకు చేసావు ప్రార్థన? అంత విశ్వాసముతో, అంత ఆసక్తితో ఎందుకు ప్రార్థన చేశావో? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ప్రార్థన చేయడం గొప్ప కాదు, కానీ నీ ప్రార్థనను నీవు నమ్ముతున్నావా లేదా, అది చేసే ప్రార్థనను నమ్ముచున్నావా లేదా. నమ్మి ప్రార్థన చేయకపోతే వ్యర్థం. అందుకే మార్తతో మరియతో దేవుడు అంటాడు, యోహాను సువార్త 11లో మనం చదువుతాం, ఇదిగో నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే లేదు. ప్రార్థన చేశాం కదా, అడిగాం కదా అంటే కాదు. ప్రార్థన జస్ట్ ఆస్కింగ్ అంతే, అది అడగడం మాత్రమే. కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే నమ్మినప్పుడు. నమ్మితేనే కార్యం జరిగేది, అడిగితేనే కాదు. కాబట్టి ఈరోజు అడిగాంలే ఇంక సరిపోతుందంటే సరిపోదు, నమ్మాల. అడిగిన దానిని పొందుకున్నామని నమ్మాల. అందుకే వారు విభ్రాంతి నొందారంట, ఆశ్చర్యపోయారంట. ఇది నిజమేనా? ఇది వాస్తవమేనా? నిజముగా దేవుడు ప్రార్థన చేసి విడిపిస్తాడా? విడిపించాలనే ప్రార్థన చేశావు, విడిపిస్తేనేమో నమ్మట్లేదు. ఈరోజు ఒకవేళ మన ప్రార్థన కూడా ఇట్లాంటి అల్ప విశ్వాసంతో చేసే ప్రార్థనేనేమో. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్న దాన్ని మీరు నమ్ముచున్నారా? ఏదైనా అడిగే టైంలో ప్రభువా పలాంది కావాలా, నా జీవితంలో ఒక కొరత ఉంది, నా కుటుంబంలో ఒక అక్కరుంది అని అడుగుతూ ఉంటాం, కానీ అడుగుతున్న దాన్ని దేవుడు ఇస్తాడనే విశ్వాసం లేదు. కాబట్టి విశ్వాసము లేని ప్రార్థనను దేవుడు అంగీకరించడు. పైగా అది మనకు అపాయం కూడా. ఇంకెంతకాలం నువ్వు అల్ప విశ్వాసంలో ఉంటావు, ఇంకెంతకాలం నువ్వు నన్ను నమ్మవు అని చెప్పి దేవుడు మనల్ని అసహించుకునే రోజు వస్తుంది. ప్రార్థన చేయకపోయినా నమ్మితే కూడా కార్యాలు జరుగుతాయి, కానీ మరి ప్రార్థన చేసి కూడా నమ్మకపోతే చాలా విడ్డూరం అండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ చేశాం సార్, ప్రార్థన చేసే మీకు దేవుని చిత్తం అంటారు. ప్రార్థన చేశాం సార్, దేవుని చిత్తమే, నీకు కావాలా, నీ జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేసావు, దేవుని చిత్తమే, ఆఖరికి నెరవేరేది దేవుని చిత్తమే. కానీ ఇంకా ఆయన ఇష్టమండి, మేమైతే ప్రార్థన చేశామంటే చేశాం సార్, దేవుడు దయదలిచి అది చేస్తాడు అనే విశ్వాసంతో ఉన్నాం అనే విశ్వాసం వేరు. యోనా కూడా నినేవేకు వెళ్ళమంటే తర్సీస్కి వెళ్తాడు. చాలా సందర్భాల్లో విన్నాం కదా. నినేవేకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు? తర్సీస్కి వెళ్తాడు. అక్కడ దేవుడు ఇంకా అంత బుద్ధి చెప్పి మరలా పంపించాడు. మరలా నినేవేకి వెళ్ళి మరలా
సువార్త ప్రకటించి అందరినీ ఒక్కరు కూడా శిక్ష పొందకుండా రక్షణ పొందేటట్టు చేశాడు. ఆ తర్వాత ఈయనకి విసుగొచ్చిందంట, దేవుని మీద కోపం వచ్చిందంట. దేవుని మీద కోపడుతున్నాడు. అసలు నువ్వు దేవుడివేనా, అసలు నువ్వు ఇట్లాంటి వాడివని నాకు ముందే తెలుసు అంటాడు మరలా యోనా. ఏమైంది యోనా అంటే, ఇదిగో నేను వెళ్ళి స్వార్థం చెప్తాను, నువ్వు వాళ్ళ మీద కోపంతో ఉన్నావు, వాళ్ళు మారు మనసు పొందితే నువ్వు క్షమిస్తావు, నువ్వు దయగలిగిన వాడవు, ప్రేమ వాత్సల్యత కలిగిన వాడవు, నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు, అందుకే నువ్వు ఎట్లాగో వాళ్ళని క్షమిస్తావులే అని చెప్పి నేను తార్సీసుకు పోతుంటే నన్ను వద్దని మరలా పట్టుకొచ్చావు. ఇప్పుడు పట్టుకొచ్చావు, సువార్త చెప్పాను, వాళ్ళు మారు మనసు పొందారు, నువ్వు క్షమించేసావు. ఇది నాకు ముందే తెలుసు కదా. చూడండి ఒకసారి యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. ఎక్కడ అనుకున్నాడంట? తన ఇంటి దగ్గర ఉన్నప్పుడే అనుకున్నాడు. ఇదిగో నేను వెళ్తాను, నినేవేకు వెళ్ళి వాక్యం చెప్తాను, సువార్తను ప్రకటిస్తాను, వారందరూ తమ్ముళ్ళు తాము తగ్గించుకొని, పెద్దలు మొదలుకొని పిల్లల వరకు, పశువులు, వారిలో ఉన్నటువంటి దాసులు దాసరాలు అందరూ గోనె పట్టగట్టుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు, దేవుడు వారందరిని క్షమించేస్తాడు అని ఎప్పుడు అనుకున్నాడంట? ఇంటికాడున్నప్పుడే అనుకున్నాడంట, బయలుదేరక ముందే అనుకున్నాడంట. మరి అనుకున్నోడివి మధ్యలో ఎందుకు తార్సీసు? నీకు అనుకున్నావు, వచ్చి వాక్యం చెప్పు, దేవుడు క్షమిస్తాడు, అయిపోతుంది. అంటే ఇక్కడ చిన్న సందేహం యోనాకేంటంటే, ఒకవేళ దేవుడు ఇది వాస్తవం, దేవుడు క్షమిస్తాడు, వాళ్ళు తగ్గించుకుంటారు, కానీ జరగకపోతే నినేవే రాజు గనక నన్ను పట్టుకొని చంపేస్తాడు. రేయ్, నువ్వు చెప్పినట్టు ఎక్కడ జరిగిందిరా? రేయ్, నువ్వు చెప్పావు కదా దేవుని ఉగ్రత మా మీదకి రాబోతుందని, మరి ఎక్కడ జరిగింది? నువ్వు అబద్ధ ప్రవక్తం అని చెప్పి నన్ను పట్టుకొని చంపేస్తాడేమని భయపడి తార్సీసుకు వెళ్ళిపోతున్నాడట, నినేవేకి రాకుండా. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే యోనాకు తెలుసు, ఏమని? దేవుడు వారిని క్షమిస్తాడు. తెలిసి కూడా నమ్మలేకపోతున్నాడు. ఇలా జరుగుతుందని నేను అనుకున్నావు, వచ్చి వాక్యం చెప్పి రక్షణ సువార్తను ప్రకటించి వారిని అందరినీ రక్షణలోకి నడిపించాల్సింది పోయి, మరి ఇంక మధ్యలో అల్ప విశ్వాసం ఎందుకు, మధ్యలో అవిశ్వాసం ఎందుకు, మధ్యలో అపనమ్మకం ఎందుకు? ఈరోజు మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నేను ప్రార్థన చేస్తే వింటాడని, అయినా మధ్యలో చిన్న సందేహం వచ్చేస్తా, ఇంత కష్టతరమైంది దేవుడు చేస్తాడా? ఏదో చిన్న చితకైతే దేవుడు చేస్తాడు, ఏదో చిన్న చిన్న కార్యాలైతే దేవుని వల్ల అవుతుంది. నీ దగ్గర ఉన్నదేమి ఇంత పెద్ద కార్యం, ఇంత పెద్ద సమస్య, ఇది దేవుని వల్ల కూడా కాదులే అని చెప్పి చిన్న సందేహం పుట్టిస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంచుతాం, దేవుని మీద ఆధారపడతాం, కానీ మధ్యలో ఒక చిన్న సందేహం వస్తుంది, అల్ప విశ్వాసులుగా మారిపోతాం, దేవుని అడిగినటువంటి కార్యం మీద నమ్మకం రాదు మనకు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, పేతురు కోసం ప్రార్థన చేసిన సంఘము ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రార్థన చేస్తున్నాం కానీ దాన్ని నమ్ముతున్నామా? ప్రార్థన అయితే చేస్తున్నాం, సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ముతున్నామో లేదా అని ఆలోచన చేయండి. ప్రార్థన చేయడంతో పాటు నమ్మడం కూడా ప్రాముఖ్యమైనది. నమ్మకం లేకపోతే ప్రార్థన చేసినా ఒట్టి నోటి మాటలే. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, మనం చేసేటువంటి ప్రార్థనను మనం నమ్ముచున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. ఏ విషయమైనా సరే దేవుడు చేస్తాడు అని నమ్మి చేస్తేనే ఫలితం. నమ్మకుండా ప్రభువా చేయి అంటే చేస్తాడు, కానీ నువ్వు నమ్మకుండా చేయడు. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావంటాడు దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం చేసే ప్రతి ప్రార్థనను దేవుడు తప్పకుండా చేస్తాడు అని నమ్ముదాం. 11:24 మార్కు సువార్త ప్రకారం, ఎవడైనను ఏదైనా అడిగిన ఎడల అడిగిన దానిని పొందియున్నాం, ఇప్పటికే ఇంకా దేవుడు ఇచ్చేశాడు అనే నమ్మకంతో ప్రార్థన చేయాలంట. కాబట్టి దేని విషయమైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు విన్నాడు, నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.